ఏనుగు తన శరీరం వలన తాను చాలా బరువైనటువంటి ప్రాణి. లోకంలో ఏనుగంత బరువైన ప్రాణి ఇంకోటి లేదు. అందుకే ఏనుగు భూమికి చాలా తక్కువ ఎత్తి ఎగరగలదు. ఏనుగుని ఎగరమన్నారు అనుకోండి, అది ఏమి ఎగురుతుంది? అది ఎగరదు. ఎందుకంటే దాని ఒళ్ళే దానికి బరువు. ఎప్పుడు ఎగిరేది, ఎప్పుడు తిరుగుతుండేది కోతి. కోతి ఎప్పుడూ చోట ఉండదు. జ్ఞాని ఒక చోట ఉండడాన్ని ఇష్టపడ్డాం, లేదా ఇంకో చోటికి అసలు వెళ్ళడాన్ని ఇష్టపడ్డాం. తనున్నది అన్నీ అంటాడు. లేదా ఎప్పుడు తిరుగుతూ ఉంటారు. ఎందుకు తిరుగుతారో తెలుసా అండి? అలా తిరగకపోతే సంఘం వస్తుంది. సంఘము రాకుండా ఉండాలంటే సన్యాసి తిరుగుతూనే ఉండమని చెప్పింది శాస్త్రం. ఎప్పుడు తిరుగుతుండాలి సన్యాసి. సన్యాసి తిరగకపోతే బోధ ఎలా జరుగుతుంది మీకు? సన్యాసి తిరిగి తీరాలి. తిరగకపోతే బోధ లేదు, ఆగిపోతుంది అంతే. శంకర భగవత్పాదులు తిరిగారు, మీరెవరు తిరగనడానికి? ప్రతి సన్యాసి తిరగాలి. సన్యాసి తిరుగుతాడు, గృహస్థు ఉండిపోతాడు. బ్రహ్మచారికి కట్టుబాటు ఉంది, వానప్రస్థుకి కట్టుబాటు ఉంది, గృహస్థుకి కట్టుబాటు ఉంది, సన్యాసికి కట్టుబాటు లేదు, తిరుగుతాడు. అందుకే శంకర భగవత్పాదులు ఈ 3 ఆశ్రమాలు పుచ్చుకోలేదు. బ్రహ్మచర్యంలో ఉండిపోయి బోధ చేయలేదు, గృహస్థుగా ఉండి బోధ చేయలేదు, వానప్రస్థుగా బోధ చేయలేదు, సన్యాసిగా బోధ చేశారు. ఎందుకో తెలుసా అండి? సన్యాసికి ధర్మం అవుతుంది తిరగడం. తిరగచ్చు సన్యాసి తప్ప. గృహస్థల ఇష్టం వచ్చినట్టు తిరగకూడదు. తన భార్యా బిడ్డలు, తన వ్యవహారం అవి తను చూసుకుంటూ ఉండాలి. ఒక ఆశ్రమంలో ఉండి ఇంకో ఆశ్రమంలో ఉన్నట్టు బతకూడదు. అంటే నువ్వు 42 రోజులు ఎందుకు తిరుగుతున్నావు గుంటూరులో అని అనక్కండి. నేను ఎప్పుడో ఒక్కసారి వచ్చానంతే, నేను ఇదే పనిగా అస్తమానం తిరుగుతుంటాను అనుకోకండి. కాబట్టి ఎందుకు అంటున్నానంటే, ఇవాళ అలా ఇంటికి తేడగలిగిన వాళ్ళు ఉన్నారు సభలో, అందుకని ముందు జాగ్రత్త చర్యగా ఆ మాట చెప్తున్నాను. కాబట్టి హంసకారండవాకీర్ణ వాపీహి పద్మోత్పలాయుతా ఆక్రీడాన్ వివిధాన్ రమ్యాన్ వివిధాంశ్చ జలాశయాన్ సంతతాన్ వివిధైర్వృక్షై సర్వత్తు ఫలపుష్పితై ఉద్యానాని చ రమ్యాని దదర్శ కపికుంజర. ఎగరలేని ఏనుగు, తిరగగలిగిన కోతి. తాను బ్రహ్మమును అనుభవించి ఆ బ్రహ్మమును చెప్పడానికి వచ్చిన మహర్షి స్వరూపుడైన ఇవాళ హనుమ. ఆయన సుందరకాండలో ఇలా ఉండకపోతే మీకు నాకు ఈ సాధనా రహస్యాలు అవగతం కావు. కథారూపంగా మధురమైన కథలో సాధనా రహస్యాన్ని దాచి చెప్తున్నారు హనుమ.